ఈ రోజు మహాభారతంలోని 31వ అధ్యాయం. పాండవుల ప్రయాణం కొనసాగుతా ఉంటది. అలా వాళ్ళు ఇంకొక కథకి పరిచయం అవుతారు. విబంధక ఎవరైతే సృష్టికర్త బ్రహ్మలాగా ప్రసిద్ధి కలిచిన వారో ఆయన కొడుకు రిషశృంగతో అడవిలో నివసించేవాళ్ళు. ఆయన కొడుకు అడవిలో వాళ్ళ నాన్నని తప్ప ఎవరిని చూడలేదు, ఎలాంటి మానవుల్ని, పురుషుల్ని, స్త్రీలని. ఇది ఇలా ఉండగా ఇంకో పక్క అనగా దేశం కరువులో మునిగిపోయి ఉంటది. పంటలు ఎండిపోయి ఉంటాయి. వాన కోసం ఎదురు చూస్తా మనుషులు తిండి లేక చనిపోతా ఉండేవాళ్ళు. జీవరాశులన్నీ కష్టంలో ఉండేవి. ఆ దేశపు రాజైన రోమపద బ్రాహ్మణుల దగ్గరికి వస్తారు సలహా కోసం. బ్రాహ్మణులు ఇలాగా అంటారు: ఓ రాజా, యువకుడైన ఋషశృంగ అనే సాధువు ఉన్నారు. ఆయన పరిపూర్ణమైన పవిత్ర జీవితాన్ని గడుపుతారు. ఆయన్ని మన రాజ్యానికి ఆహ్వానించండి. ఆయన తపస్ఫలంతో ఆయన వెళ్ళిన చోటకి వానని తీసుకురాగలే శక్తిని ఆయన గెలుచుకున్నారు. రాజు ఆయన అనుచరులతో దీని గురించి మాట్లాడతారు. రిషశృంగాని వాళ్ళ నాన్న ఉండే ఆశ్రమం నుంచి ఎలా తీసుకురావాలి అనే విషయం గురించి. వాళ్ళ సలహా వల్ల నగరంలో అత్యంత ఆకర్షణీయమైన భోగముడిని పిలుస్తారు. ఆడవాళ్ళు సందిగ్ధతలో పడతారు. ఒకవైపు రాజు మాటని చెయ్యకపోతే ఏమవుతుంది అనే భయం, ఇంకొక వైపు ఋషి కోపం. కరువు నుంచి భూమిని రక్షించాలి, మంచి పని కోసమే వెళ్తున్నామని దైవం పైన భారం వేసి వాళ్ళ మనసుని సిద్ధం చేసుకుంటారు. ఆ భోగముడిలో నాయకురాలు ఒక అందమైన పడవని తయారు చేస్తుంది. చూడడానికి ఒక తోటలాగా ఉండేలాగా. ఆ పడవ మధ్యలో ఒక ఆశ్రమం లాంటి దాన్ని పెడతారు. ఎప్పుడైతే వాళ్ళు విబంధక ఆశ్రమం దగ్గర పడవి ఆపుతారో ఇప్పుడు భయపడతా ఆశ్రమం దగ్గరికి వెళ్తారు. అదృష్టవశాత్తు ఋషి ఇంట్లో ఉండరు. ఇదే సరైన సమయం అని అనుకొని వాళ్ళల్లో ఒక అందమైన ఆడపిల్ల ఋషి కొడుకు దగ్గరికి వెళ్తది. ఆవిడ రిషశృంగతో ఇలాగా అంటది: గొప్ప ఋషి, మీరు బాగున్నారా? మీకు సరిపడా పండు పలహారాలు ఉన్నాయా? ఈ అడవిలో తపస్సులు సంతృప్తిగా కొనసాగుతున్నాయా? మీ నాన్నగారు కీర్తి పెరుగుతుందా? మీరు నేర్చుకుంటున్న వేదాలు అభివృద్ధి చెందుతున్నారా? ఆ రోజుల్లో ఋషులు ఒకరితో ఒకళ్ళు ఇలాగ మాట్లాడుకునేవాళ్ళు. యువకుడైన రిషశృంగ ఎప్పుడు ఇలాంటి అందమైన వాళ్ళని చూడలేదు. అలాగే ఇంత మధురమైన స్వరాన్ని కూడా వినలేదు. ఆయన అప్పుడు వరకు ఒక స్త్రీని చూడకపోయినా ఆయన మనసు పనిచేయడం మొదలు పెడతది. ఆయన ఆవిడ కూడా నాలాగా ఒక యువ ఋషి ఏమో అని అనుకుంటారు. ఇలా జవాబు ఇస్తారు ఆవిడకి: మీరు ఒక ప్రకాశవంతమైన బ్రహ్మచారిణి లాగా ఉన్నారు. మీరు ఎవరు? నేను మీకు నమస్కరిస్తున్నాను. మీ ఆశ్రమం ఎక్కడా? మీరు ఎలాంటి తపస్సులు ఆచరిస్తారు? ఈ ప్రశ్నలు అడిగి ఆయన మర్యాదలు చేస్తారు. ఆవిడ ఆయనతో ఇలాగా అంటారు: నా ఆశ్రమం ఇక్కడి నుంచి 3 యోజనాల దూరంలో ఉంది. నేను మీ కోసం పలహారాలని తీసుకొని వచ్చాను. మీ సాష్టాంగ ప్రణామంని స్వీకరించడానికి అర్హురాలిని కాదు. మా ఆచారం ప్రకారం మీ నమస్కారాన్ని తిరిగి ఇస్తానని చెప్పి అతన్ని కౌగులించుకుంటారు. సుగంధపు మాలలతో ఆయన్ని అలంకరిస్తుంది. అలా విబంధక ఋషి మళ్ళీ తిరిగి వచ్చేస్తారన్న భయంతో ఇది నా అగ్నిహోత్ర త్యాగం చేసే సమయం అని చెప్పి ఆశ్రమం నుంచి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే విబంధక ఆశ్రమానికి తిరిగి వస్తారో పరిశుభ్రంగా లేని ఆశ్రమాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఆయన కొడుకు ముఖం ఎప్పుడు ఉండేలాగా లేదు. ఏదో ఆలోచనలతో కలవరపడినట్టు అనిపిస్తుంది. రోజు ఆశ్రమంలో చేసే పనులు కూడా నిర్లక్ష్యపడ్డాయి. విబంధక ఇబ్బంది పడి ఆయన కొడుకుని ఇలాగా అడుగుతారు: ఎందుకు నువ్వు ఇంకా పవిత్ర కట్టెలను తీసుకురాలేదు? ఇక్కడికి ఎవరైనా వచ్చారా? నీకు ఈ విచిత్రమైన దండని ఎవరిచ్చారు? నువ్వెందుకు దిగులుగా ఉన్నావు? సాధారణ మరియు తెలివిగల రిషశృంగ ఇలాగా అంటారు: ఒక బ్రహ్మచారిని అందమైన రూపంలో ఇక్కడికి వచ్చింది. ఆవిడ తేజస్సు, ఆవిడ అందం, ఆవిడ మధురమైన స్వరాన్ని నేను వర్ణించలేను. నా మనసు చెప్పలేని సంతోషంలో ఉంది. నేను వెళ్ళి ఆవిడ ఎక్కడుందో తెలుసుకొని ఆవిడ్ని ఇక్కడికి తేవాలని కోరుకుంటున్నాను. ఎప్పుడైతే రిషశృంగ ఇలా చెప్తారో విబంధకకి ఏం జరిగిందో అర్థమవుతుంది. ఆయన ఇలాగా అంటారు వాళ్ళ కొడుకుతో: నువ్వు చూసింది ఒక బ్రహ్మచారిని కాదు, అది ఒక ప్రాణాంతకరమైన రాక్షసుడు. మన తపస్సుల్ని అడ్డుకొని మనల్ని మోసం చేయడానికి రాక్షసులు ఇలాగే చేస్తారు. వాళ్ళని నీ దగ్గరికి రానివ్వమాక. దాని తర్వాత విబంధక 3 రోజుల పాటు అడవంతా వెతుకుతారు ఎవరైతే ఇలా చేశారో వాళ్ళ కోసం. కానీ అంతా వృధా అవుతుంది. విబంధక పలహారాల కోసం ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళిన సమయంలో ఆవిడ మళ్ళీ రిషశృంగ ఉండే ఆశ్రమం దగ్గరికి వస్తారు. ఆవిడ్ని చూసిన వెంటనే రిషశృంగ పరిగెత్తుకుంటా వెళ్తారు.
రిషశృంగ ఆవిడతో ఇలాగా అంటారు, ఓ బ్రహ్మచారిని, మా నాన్న తిరిగి వచ్చే ముందే మీ ఆశ్రమం దగ్గరికి వెళ్దాం. ఆవిడ కోరుకున్నది పని చేసిందని అనుకొని వాళ్ళిద్దరూ పడవిలోకి వెళ్తారు. ఏదైతే ఆశ్రమం లాగా కట్టబడిందో ఆ ఋషి వాళ్ళు నివసించే అడవి తప్ప ఇంకా ఏమీ చూడకపోవడం వల్ల అంగరాజ్యానికి వెళ్లే ప్రయాణం అంతా ఆసక్తికరంగా ఉంటది. రిషశృంగ రావడం వల్ల రాజైన రూపముద్రకి చెప్పలేనంత సంతోషం ఉంటది. ఆయన కోసం విలాసవంతమైన సౌకర్యాల్ని సిద్ధం చేస్తారు. బ్రాహ్మణులు చెప్పినట్టుగానే ఎప్పుడైతే రిషశృంగ దేశంలో అడుగు పెడతారో రోమముద్ర ఆయన కూతురైన శాంతాన్ని రిషశృంగకి ఇచ్చి వివాహం చేస్తారు. అంతా అనుకున్నట్టుగానే జరిగిన రాజు మనసులో ఆందోళన ఉంటది. విబంధక ఆయన కొడుకుని వెతుక్కుంటా వచ్చి కోపంలో ఇన్ని శపిస్తారేమో అని భయపడతా ఉంటారు. అందుకనే విబంధకని శాంతింపజేయడానికి ఆయన వచ్చే దారంతా గోవుల కాపర్లకు రాజు ఇలా బోధిస్తాడు. గురువు తండ్రి అయిన మిమ్మల్ని ఆహ్వానించి మరియు సేవ చేయడానికి మేము ఇక్కడికి వచ్చామని చెప్పండి అని అంటాడు. ఆశ్రమంలో ఆయన కొడుకు కనపడకపోవడం వల్ల విబంధక చాలా కోపంతో ఉంటాడు. ఇది అంగరాజు పనే అయి ఉంటది అని అనుకుంటాడు. కోపంతో రగిలిపోతా నదులు పల్లెటూళ్ళు దాటుకుంటా వస్తారు. అలాగా అంగరాజ్యానికి చేరుకుంటాడు. అంగరాజ్యానికి వచ్చినప్పుడు ఆయన కొడుకుకి చెందిన పశువులు ఆయన కొడుకు సేవకులు మర్యాదగా ఆహ్వానిస్తా ఉంటారు. అవి చూసి ఆయన కోపం తగ్గుకుంటా వస్తుంది. రాజభవనానికి చేరుకునే సమయానికి ఎప్పుడైతే ఆయన రాజభవనానికి వస్తారో ఆయన కొడుకు స్వర్గంలో దేవతల రాజులాగా కనిపిస్తాడు. ఆయన పక్కన యువరాణి అయిన శాంత ఆయన భార్యలాగా కూర్చొని ఉంటది. ఎవరి అందం అయితే ఆయన్ని ఓదార్చి సంతోష పెడతదో. విబంధక రాజుని ఆశీర్వదిస్తారు. ఆయన కొడుకుకి ఆజ్ఞాపిస్తారు, రాజు సంతోషించే పనులన్నీ చెయ్యి. ఎప్పుడైతే నీకు కొడుకు పుడతాడో మళ్ళీ తిరిగి అడవికి వచ్చి నాతో పాటు ఉండు అని అంటారు. రిషశృంగ వాళ్ళ నాన్న చెప్పినట్టుగా వింటారు. అలాగా లోమస యుధిష్ఠిరుడితో చెప్పే కథని ఈ మాటలతో ముగిస్తారు. ఎలా అయితే దమయంతి నలరాజు, సీతాదేవి రాముడు, అరుంధతి వశిష్ఠ, లోపముద్ర అగస్త్య, ద్రౌపది నువ్వు, శాంత రిషశృంగ అడవికి వచ్చి సమయం ఒక సంపూర్ణతతో వాళ్ళ జీవితాన్ని పరస్పర ప్రేమ మరియు దేవుడి ఆరాధనలో గడిపారు. ఇక్కడే రిషశృంగ జీవించారు. ఈ నీళ్ళల్లో స్నానం చేసి శుద్ధి చేసుకోండి అని చెప్తారు. అలా పాండవులు అక్కడ స్నానమాచరించి వాళ్ళ పూజలు నిర్వర్తించారు. మహాభారతంలో ఇంకా అనేకమైన విషయాలు మీకోసం ఉన్నాయి. తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్, కమెంట్ అండ్ షేర్ చేయండి. మన ఇతిహాసాన్ని అందరికీ తెలిసేలా చేద్దాం.